హలో ఆల్ వెల్కమ్ టు ప్రేమతో ఒక కథ. ఈరోజు ఒక కథ విని అందులో ట్విస్ట్ తెలుసుకుందామా? ఈరోజు కథ ప్రణయమా పరిణయమా. పెళ్లి చూపులు. అమ్మ కాంతి లేచావా? తొందరగా లే అమ్మా, పెళ్లి చూపులకి రెడీ అవ్వాలి అంది కాంతి వాళ్ళమ్మ వంటింట్లోంచి. ఆ మాటకి ఒక్కసారిగా నిద్రలోంచి హఠాత్తుగా లేచి కూర్చుంది కాంతి. అప్పుడు కాంతి మనసులో అనుకుంటుంది, జీవితం అందరికీ అవకాశం ఇస్తుంది. దాన్ని ఉపయోగించుకున్నవాడు ఆనందంగా ఉంటాడు. గుర్తించలేనివాడు ఎదురుచూపులో బతుకుతాడు. గుర్తించినా పట్టించుకోనివాడు, అసలు జీవితం మీద ఆశే లేనివాడు. అలాంటి కోవకి చెందిన వ్యక్తిని నేను. నా పేరు కాంతి. ఇవాళ నాకు పెళ్లి చూపులు. అందరి అమ్మాయిల్లానే నాకు బెరుకు, భయం, కంగారు పెళ్లి చూపులు అనగానే. దీనికి కారణం పెళ్లి అయితే మన ప్రపంచాన్ని వదిలి వెళ్తామని, కొంచెమైతే గతం తాలూకు జ్ఞాపకాలు నన్ను కొత్త జీవితాన్ని ప్రారంభించనిస్తాయా అనే ఆలోచన ఎక్కువ. నేను ఒక లవ్ ఫెయిల్యూర్‌ని. ఈ విషయం పెళ్ళికి ముందే అబ్బాయికి చెప్తే బావుంటుంది అని అనుకుంటున్నాను. కానీ అతడు ఎలా తీసుకుంటాడో తెలీదు. ఇంతలో కాంతి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. తనతో ఇప్పుడు ఈ పెళ్లి ఇవన్నీ అవసరమా? పెళ్లి అంటేనే భయమేస్తోందే అని అంది. ఇప్పుడు అవసరం లేదా? ఎప్పటికీ అవసరం లేదా? అని అడిగింది తన ఫ్రెండ్. కాంతి బదులిచ్చేలోగా వాళ్ళమ్మ రెడీ అయ్యావా? అని లోపలికి వచ్చింది. ఇద్దరి సంభాషణ ఆగిపోయింది. ఇంతలో కాంతి వాళ్ళ నాన్నగారు, "పెళ్లివారొచ్చేశారు, త్వరగా కానివ్వండి" అన్నారు. కాంతి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలయ్యాయి అది వినగానే. "రండి రండి కూర్చోండి" అని కాంతి వాళ్ళ నాన్నగారు వాళ్ళకి మర్యాద చేశారు. "కాంతిని తీసుకురా" అని వాళ్ళమ్మకి సైగ చేశారు కాంతి వాళ్ళ నాన్నగారు. కాంతి జ్యూస్ తీసుకొని లోపల నుండి మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది. అబ్బాయి బానే ఉన్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అంతలో అబ్బాయి, "నేను మీ అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడాలి" అని అన్నాడు. అక్కడున్న వాళ్ళంతా ఒప్పుకున్నారు. అలా బాల్కనీలోకి వెళ్లారు కాంతి, ఇంకా పెళ్ళికొడుకు వివేక్. ఒక నిమిషం పాటు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఇక కుదరదు అనుకొని, "హలో అండి, నా పేరు వివేక్" అని చెయ్యి చాస్తూ అన్నాడు అబ్బాయి. కాంతి అని తన చేతిని కలిపి చిన్నగా నవ్వింది. ఒకవైపు చెబుదామా వద్దా అనే ఆలోచన, మరోవైపు కంగారు. ఇది గుర్తించిన వివేక్, "కంగారు పడకండి, మీరు నాతో కూల్‌గా ఉండొచ్చు" అన్నాడు. అది విని కాంతి గొంతు సవరించుకుంటూ ఉండగా ఇంతలో వివేక్, "నేను మీతో ఒక విషయం చెప్పాలి" అన్నాడు. "ఏంటి" అన్నట్టు చూసింది కాంతి. "నేను కాలేజ్‌లో ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. తన పేరు హరిణి. తను నన్ను ఇష్టపడింది. కానీ కొన్నాళ్లకు మా అభిప్రాయాలు కలవలేక విడిపోయాం. నిజం చెప్పాలి అంటే తనే నన్ను అర్థం చేసుకోలేకపోయింది. నీతో జీవితం గడపడం కష్టంగా ఉంటుంది. నా ఇష్టాలు, నీ ఇష్టాలు వేరు అని చెప్పి వెళ్ళిపోయింది. నేనెంతో ప్రయత్నించాను నచ్చచెప్పడానికి. కానీ తను నా ఒక్క మాట కూడా వినడానికి సిద్ధంగా లేదు. వదల్లేక వదిలేశాను. ఒకరోజు చెప్పపెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ రోజు మొదలు ఇప్పటి వరకు వెతుకుతూనే ఉన్నాను. తను నాకు ఇప్పుడు కనిపించినా నువ్వే నా ప్రాణమని చెబుతాను. నేను ఇంకా తనని మర్చిపోలేదు" అన్నాడు. అప్పటి వరకు ఎంతో సతమతమవుతున్న కాంతికి ఊరట లభించినట్టు అయింది. "అవునా? నాకు ఈ బాధ విలువ తెలుసు" అని చెప్పకనే చెప్తూ వివేక్ మాటలకి బదులిచ్చింది కాంతి. అప్పుడు ఇంక నేను ధైర్యంగా, "నేను ఒక రిలేషన్‌లో ఉండేదాన్ని" అన్నాను. అప్పుడు అతను, "అవునా? ఎవరండి?" అన్నాడు. "అవును, మీలాగనే నా జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు నిషిత్. నా జీవితంలో నిషిత్‌కి ఎంత ప్రాధాన్యత ఇచ్చానో తనే నా లోకం అనుకున్నాను. కానీ తనకి నేను తప్ప అందరూ ఇష్టం. మొదట బాగానే ఉండేవాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఇష్టం భారం, చివరికి అదే కష్టమై విడిపోయేంత దాకా వచ్చింది. నేను చాలానే బాధపడ్డాను. ఇప్పటికీ గుర్తొస్తే ఎవరో గుణపంతో గుండెల్లో గుచ్చినట్లు ఉంటుంది. తను నన్ను అర్థం చేసుకోకపోగా నేను తనని విసిగిస్తున్నాను, టార్చర్ పెడుతున్నాను" అన్నాడు. తనకి నేను నచ్చలేదు, వదిలేశాడు. అతన్ని మర్చిపోలేక, ముందడుగు వేయలేక చాలా సతమతమవుతున్నా. నాలో నేనే చాలా చాలా కుమిలిపోతున్నా. "ఏంటండీ ఈ డైలాగ్స్? అబ్బాయివి కదా, మీరంటున్నారేంటి? అయినా మీరు నచ్చలేదా?" అన్నాడు వివేక్. "బాధ, ప్రేమ, కోపం అమ్మాయిలకి ఉంటాయి. కానీ మన సినిమాల్లో ఆడదాని అందానికి ఇచ్చిన ప్రాధాన్యత దా తన మనసుకి ఇవ్వరు. అందుకే మా కథలు మాలోనే మిగిలిపోయాయి. నా ప్రేమ తనకి బరువైందంట. అయినా
కూడా నా కన్నీళ్ళని గుర్తించని వాడు నా కలలెలా తీరుస్తాడు అని తర్వాతే అర్థమైంది. సర్ది చెప్పుకుంటున్న మనసుకి ప్రేమ మనసుది కానీ ఆలోచన మెదడుది కదా! మర్చిపోవాలనే ఆలోచన వచ్చింది. కానీ అది మనసుకి వరకు వెళ్ళడానికి టైం పడుతుంది కాబోలు అన్నాను. ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రేమ కథ. ప్రేమ కోసం నేను, ప్రేమ పంచినందుకు మీరు. ఎలాగో అలా బాధపడుతూనే ఉన్నాం. అన్నీ పరామర్శించి మరి పెళ్లి చూపుల సంగతేంటి? ఈ పెళ్లి, నేను మీకు ఓకేనా? అని అడిగాడు వివేక్. తల బద్దలు కొట్టుకోవడానికి ఏరా అయితే ఏంటి? అని నిరాశగా అంది కాంతి. వాట్ డు యూ మీన్? అని షాకింగ్‌గా అన్నాడు వివేక్. ఐ మీన్ పెళ్ళే నా ఇష్టం మీద జరగట్లేదు. ఇంక ఏ మనిషి అయితే ఏంటి? అని సమాధానం ఇచ్చింది. ఓహో! అలా అంటారా? అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈ పెళ్లి మీకిష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఇష్టం లేని పెళ్లి మాత్రమే చేసుకొని లైఫ్ మాత్రం ఇష్టం వచ్చినట్టు బతుకుతాం. ఏమంటారు? అని సలహా ఇచ్చాడు వివేక్. వాట్? ఇదేమన్నా సినిమానా? అలా అవలీలగా ప్లాన్ వేస్తే ఇంప్లిమెంట్ కావడానికి అంది కాంతి. దానికి వివేక్ ఇదే మంచి ప్లాన్ అండి. ఓసారి ఆలోచించండి అన్నాడు ఉత్సాహంతో. బానే ఉంది. కానీ మనం అలా కలిసి ఉండడం కరెక్టే అంటారా? అంది అనుమానంతో కాంతి. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి. మనం పూర్తిగా మన గతాన్ని మర్చిపోయే వరకు ఫ్రెండ్స్‌లా ఉందాం. మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు కొత్త జీవితం మొదలు పెడదాం. కానీ మర్చిపోలేకపోతే ఒకే దగ్గర ఉన్న ఎవరి జీవితం వాళ్ళు చూసుకుందాం అన్నాడు వివేక్. ఓకే. బట్ నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి? అసలు ఇలా జరగకపోతే నా గతేంటి? అని అడిగింది కాంతి. గుడ్. ఏం నమ్మకం కుదిరింది అని మీ గతం నాకు చెప్పారు. అయితే, అయినా వచ్చిన ప్రతి వ్యక్తికి ఇలా మీ గతం చెప్పుకుంటూ వెళ్తారా? అని తెలివిగా అడిగాడు వివేక్. మీరు, నేను ఇద్దరం లవ్ ఫెయిల్యూర్. మన బాధ మనకి కాక ఇంకెవరికి అర్థమవుతుంది అని చెప్పి ఆలోచించుకోమన్నాడు. ఆలోచిస్తే అతను చెప్పింది కూడా నిజమే. ఇలా అందరికీ చెప్పుకుంటూ పోలేను. అసలు అలా ఎలా అతనికి మొత్తం చెప్పేశాను? కాస్త చెప్పేద్దాం అనుకున్న మాట నిజమే కానీ, మరీ ఇంత వివరంగా ఎలా చెప్పానో నా ప్రమేయం లేకుండా తెలియట్లేదు అని మనసులో అనుకుంటూ, సరే ఒప్పుకుంటున్నాను అని అంది కాంతి. కానీ నాకు సహాయం చేయాలని, నా వైపు నుంచి ఎందుకలా ఆలోచించారు అని అడిగింది కాంతి. మీ వైపు నుంచి కాదు, నా వైపు నుంచి. నా స్థానం నుంచి ఇది మీ బాధ మాత్రమే కాదు, నా బాధ కూడా. నేను పడుతున్న బాధ కూడా. నాకు తెలుసు ఒకరిని మనం ప్రపంచం అనుకున్నప్పుడు వాళ్ళ దృష్టిలో మన ఉనికి కూడా అసలు విలువ లేకపోతే ఎలా ఉంటుందో అని జవాబిచ్చాడు వివేక్. థాంక్ యూ. సంతోషంగా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నా అంది కాంతి చిరునవ్వుతో. సరే అని పెళ్ళికొప్పుకున్న కాంతికి బయటకి ఆనందంగానే ఉన్నా లోపల మాత్రం ఏదో తెలియని భయం. వివేక్ చాలా ఈజీగానే చెప్పాడు. అప్పుడు బానే ఉంది. ఇప్పుడేంటో మళ్ళీ ఈ భయం మొదలైంది. కానీ నిజమే కదా! తను చెప్పింది కూడా. నేను నాలానే బతకాలి. నాకు నాలా బతికే ఛాన్స్ దొరికింది. ఎంతైనా ఏ అమ్మాయైనా కోరుకునేది ఒక అర్థం చేసుకునే, గౌరవం ఇచ్చే జీవిత భాగస్వామిని. నేను అదే కోరుకుంటున్నా. నేను ఎందుకిలా భయపడుతున్నానో లేదు. నేనిలా ఉండకూడదు అని మనసులో తనకు తనే ధైర్యం చెప్పుకుంటోంది. కాంతి వాళ్ళ నాన్నగారు తనని అడిగి మంచి ముహూర్తం కుదుర్చుకున్నారు. పెళ్ళికి ఇంకా కొన్ని రోజులే టైముంది. అన్ని పనులు త్వరగా చేసుకోవాలని వాళ్ళ అమ్మా, నాన్న మాటలు వింటూ దిగులు చెందింది. ఇంకా కొన్ని రోజుల తర్వాత నేను వీళ్ళని వదిలి వెళ్ళిపోవాలా? పెళ్లి అయితే అమ్మాయి జీవితం మారిపోతుందా? అని ఎన్నో వేల ఆలోచనలు తనని ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెళ్ళికి వారం రోజులే మిగిలాయి. ఎవరు క్షణం తీరిక లేకుండా పనుల్లో మునిగిపోయారు. నన్ను ఎవరికీ సహాయం చేయనివ్వరు. నేను ఏదైనా చేయబోతే "నువ్వు పెళ్లి కూతురివి, ఇవన్నీ చేయకూడదు. ఆర్డర్ వేస్తే అన్నీ చేసి పెడతాం. ఈ కొన్ని రోజులు జీవితం మొత్తం గుర్తుండిపోయే క్షణాలు. ఆనందంగా, సరదాగా ఉండు" అని అంటున్నారు అందరూ. ఆనందం, కంగారు, దిగులు ఈ 3 ఫీలింగ్స్‌తో సతమతమవుతున్న నాకు ఇలా ఉందా? పెళ్ళికి ముందు అందరికీ ఇంతేనా? ఏమీ తెలియట్లేదు అని అనుకుంటూ ఉంది కాంతి. చూస్తుండగానే పసుపు ముహూర్తం, మంగళ స్నానాలు, గోరింటాకు పండగ, పెళ్లి కూతుర్ని చేయడం అన్నీ అయిపోయాయి. రోజులు క్షణాల్లో గడిచిపోయాయి. రేపు ఈ టైంకి పెళ్ళైపోతుంది. హడావిడి అయిపోతుంది. జీవితంలో ఈ ఒక్క రోజు ఎంతో విశేషమైంది. ఆనందం, బాధ, సంతోషం, కన్నీరు, బాధ్యత, ఆందోళన అన్ని ఫీలింగ్స్
ప్రతి ఒక్కరూ పెళ్ళికి ఒక రోజు ముందు ఇలానే అనుభవిస్తారు కాబోలు. ఇలా అనుకుంటుండగానే వెనకాల నుంచి "అమ్మ కాంతి" అని కాంతి వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఎంతో ఆలోచనలతో మొహం పెట్టుకొని కూర్చున్న కాంతి పక్కన కూర్చొని, "ఏంటి ఇంకా పడుకోలేదా?" అని తల, వీపు నిమురుతూ అడిగింది. ఆ ప్రేమతో నిండిన స్పర్శకి కాంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చెమ్మగిల్లిన తన కళ్ళని, జారిపోతున్న తన కన్నీరుని చూసి "ఎందుకమ్మా బాధపడుతున్నావు?" అని అడిగింది. అప్పుడు కాంతి బాధ ఒక కన్నుకు అయితే ఆనందం మరో కన్నుది అమ్మా. మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను. అదే చాలా బాధగా ఉంది. అంటూ అమ్మ ఒడిలో వాలి ఏడుస్తుంది. "నేను అర్థం చేసుకోగలను తల్లి నీ పరిస్థితి" అంది వాళ్ళమ్మ. అప్పుడు కాంతి ఒడిలో అలాగే ఉండి "అమ్మా పెళ్ళికి ముందు ప్రతి ఒక్క అమ్మాయి పరిస్థితి ఇంతేనా? లేక నేనే బాధపడుతున్నాను" అని అడిగింది. తన అమాయకమైన మాటలకి వాళ్ళమ్మ ఎంతో ధైర్యం చెప్పి ఓదార్చింది. మెట్టినింటికి వెళ్ళిన తర్వాత అక్కడ కట్టుబాట్లకు ఎలా ప్రాధాన్యత ఇవ్వాలి అని చాలా చెప్పింది. కాంతి ఏదో ఆలోచనలో ఉన్నట్టు "అమ్మా రేపటి నుంచి నాకు నచ్చిన టైంకి నేను లేవలేను, ఇష్టం వచ్చినట్టు ఉండలేను, వేళాపాళా లేకుండా ఏం చేయలేను, ఫ్రెండ్స్‌తో సరదాగా బయటికి కూడా వెళ్ళలేను. కాంతి డాటర్ ఆఫ్ మూర్తి గారు నుండి కాంతి వైఫ్ ఆఫ్ సో అండ్ సో అయిపోతుంది" అంటూ బాధని, భయాన్ని పంచుకొని బాధపడింది. వాళ్ళ అమ్మగారు సర్ది చెప్పి పడుకోబెట్టారు. తెల్లవారితే పెళ్లి. పెళ్లి గురించి రేపు చూద్దామా మరి? థ్యాంక్ యూ. ప్లీజ్ ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.